జరిగినటువంటి చరిత్రలు అండి. ఇదే కళ్ళతో బృందావనం చూసిన కళ్ళతో కుతుబ్ మినార్ని కూడా చూశాను. చెప్పాల్సిన విషయం అనిపించింది నాకు. కుతుబ్ మినార్ ఏదో ఒక పర్యాటక ప్రాంతం, కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఒక ముస్లిం రాజు కట్టిన ప్రాంతం కదా, చూసి వచ్చేద్దాం అనుకున్నా. విషయం ఏంటనుకుంటున్నారు? పూర్తిగా ధ్వంసం చేయబడినటువంటి 2 ప్రాకారాలు కలిగిన 20 ఎకరాల వైష్ణవ దేవాలయాన్ని కూల్చి అక్కడ కుతుబ్ మినార్ కట్టారండి. ఈనాటికి అక్కడ శిథిలాలు ఉన్నాయి. చూస్తే కళ్ళమటి నీళ్ళు వచ్చాయి. ఎటువంటి చరిత్రకి నిదర్శనమైనటువంటి ఆలయం అయి ఉంటుంది. ఈ రోజుకి అది చూస్తే దాని ప్రాకారం వెడల్పు చూస్తే మతిపోయింది నాకు. ఇటువంటి దేవాలయం ఇలా అయిపోయిందా? ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా అని మధ్యలో ఉంటుంది. ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా కాదండి, అది ఆలయపు ధ్వజస్తంభం. అలా అయిపోయింది ఆఖరికి. ఈ ముస్లిం రాజులందరూ దాడి చేసి దానిపై కోటలు కట్టి దాని మీద మసీదుగా కట్టి ఎంత దారుణాన్ని కూడా కట్టారో తెలుసా? దేవాలయాన్ని శ్మశానం చేశారు. ఎటు చూసినా సమాధులే ఉంటాయి అందులో, ఎటు చూసినా సమాధులే. ఇది చరిత్రను వక్రీకరించడం. ఇవి కూడా ఈ కళతోనే చూసాం. తాజ్ మహల్ చూసాం, అద్భుతం. అది చరిత్రకు అర్థం పట్టింది. అయినప్పటికీ దీని వెనక చరిత్ర చాలా లోతైనది, బయటికి రావాల్సిన చరిత్ర. కనుక ఏది ఏమైనప్పటికీ మనం మన చరిత్రకి వారసులం కనుక మనం ఏ కంటితో చూడాలని నేను ఇప్పుడే చెప్తున్నా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజులు అది కట్టారు, ఈ రాజులు ఇది కట్టారు, మనం ఏం చేసామన్న భావాలతో కాదు. అసలు దీని పూర్వ వృత్తాంతాన్ని తెలుసుకుంటే అసలు మన దేశ వైభవం, చరిత్ర, అప్పటి సంస్కృతి, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో తెలిసిన కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థల్లో భారతీయ హృదయంతోనే ఉండాలి. భారతీయ హృదయంతోనే ఉండాలి. మనది సనాతన ధర్మం అనే విషయం మర్చిపోకూడదు. అక్కడికి వెళ్ళాక ఎంతో మంది పర్యాటక ప్రదేశంగా మార్చి వచ్చేసారు. అక్కడ విదేశీయులందరూ చెప్పులు వేసుకొని వస్తారు. అది ఇప్పుడు దేవాలయం కాదు కదండి. ఇంత పూర్వం దేవాలయం అయి ఉంటే ఎటువంటి సంప్రదాయాన్ని పాటించిన ఈ దేవాలయం అనిపించింది. అందరూ పూజ చేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, విదేశీయులు అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతం చూస్తే నాకు బాధ అనిపించింది. ఇటువంటి దేవాలయమా ఇలా అయిపోయిందిరా అని చెప్పి. జమ్మా మసీద్, భద్రకాళి అమ్మవారి దేవాలయం, అది కూడా నేలమట్టం చేయబడింది. అక్కడ మసీదు కట్టబడింది. తేజో మహాలయం ధ్వంసం చేయబడి తాజ్ మహల్